తీసుకోవాలంటే క్లోజ్ వైపు హ్యాండ్స్ కి క్లోజ్ వైపు మన వైపు ఉంది. ఓకే, ఇది ఇటు ఓపెన్ వస్తుంది, ఇటు ఓపెన్ వస్తుంది, ఇటు ఓపెన్ వస్తుంది. ఈ క్లోజ్ వైపు ఉంది కదా, ఫస్ట్ ఏం పాయింట్ అనేది హ్యాండ్ లో మీరు హ్యాండ్ అనేది తీసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ మాత్రమే తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే అసలు తీసుకోవాలి. ఓకేనా, బ్యాక్ పార్ట్ ఇలా బ్యాక్ పార్ట్ మాత్రమే తీసుకోవాలండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఖర్చు తీసేసుకోవాలి. ఎంత, ఇది నార్మల్ జాకెట్ కాబట్టి ఇలా 1.5 తీసుకోవాలన్నమాట. ఒక లైన్ అనేది గీసేసుకోవాలి. ఇక్కడ మీకు ఏమొచ్చింది, ఫస్ట్ పాయింట్ అనేది వచ్చేసిందా? ఓకేనా, తర్వాత వచ్చి పొడవండి. సెకండ్ పాయింట్ ఏం చెప్పాను నేను, పొడవు చెప్పాను. ఓకేనా, ఇలా చూడండి. ఇది మీకు కొంచెం పొడవ కావాలన్నారు కదా, అలా పెట్టుకున్నాను. ఇదిగోండి సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది పొడవు అనమాట. ఎక్కడే అనమాట ఈ పొడవు. ఇక్కడ చూసారా ఖర్చు టేప్ తిరిగిపోయింది కదా, ఆ ఖర్చు టేప్ పెట్టుకుని ఇది అసలు ఇది ఖర్చు టేప్ ఉంది కదా, కొంచెం పెట్టుకోండి. ఓకేనా, ఇది మీకు సెకండ్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటి, ఇక్కడ నుంచి ఏం చేయమన్నాను, మూడు మైనస్ చేయమన్నాను కదా. చిన్న బ్లౌజ్ కాబట్టి షోల్డర్ 5 వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి 3 తీసుకుని ఇలాగ ఒక లైన్ తీసుకోవాలి. ఇప్పుడు సెంటర్ లో లైన్ తీసేసుకోండి. మీకు బాగా అర్థం అవ్వాలంటే ముందు ఈ 3 తీసుకుని సెంటర్ లో లైన్ తీసేసుకోండి. ఓకే, ఇక్కడికి ఎన్నోది వచ్చింది మీకు, ఇక్కడ 3 పాయింట్లు అనేది వచ్చింది. మనకి 8 పాయింట్స్ కావాలి కదా. మళ్ళీ ఇప్పుడు పెట్టుకోండి. ఇదిగో కరెక్ట్ గా 4 పాయింట్ ఏం చెప్పాను, లూజ్ ఇలా. ఇది అండి లూజ్ అంటే, ఇది లూజ్ అనమాట. మధ్యలో రాణి గారు ఇది లూజ్. ఈ లూజ్ దగ్గర అసలు పెట్టుకున్నాను. అవునా, ఇది ఖర్చు దగ్గర పెట్టేసుకోమన్నాను. 5ది వచ్చి ఖర్చు అంటే ఇది 4, ఇది వచ్చేసి 5. ఓకేనా, ఇక్కడికి తర్వాత ఏమన్నాను, చంక వైపు అన్నాను. ఈ చంక వైపు ఆల్రెడీ లైన్ చూసారా రాణి గారు, ఇక్కడ లైన్ తీసుకున్నారా. ఓకే, ఇక్కడ అసలు పెట్టేసుకోండి. అసలు దగ్గర ఒకటి, ఇక్కడ మీరు బాడీకి ఆల్రెడీ బ్యాక్ పార్ట్ బాడీకి ఒకవేళ ఏమైనా ఖర్చు యాడ్ చేస్తే అది యాడ్ చేసేయండి. ఓకేనా, ఇక్కడ మీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, 5, 6, 7 పాయింట్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా 8వది సెంటర్ పాయింట్ అన్నమాట. ఇది చూడండి, ఈ ఖర్చు పెట్టుకుని ఇలాగా ఇలా నొక్కి పెట్టి ఖర్చు ఇలా సెంటర్ తీసుకెళ్ళి ఈ సెంటర్ దగ్గర ఒకటి పెట్టుకోండి. సరే, ఇక్కడికి 8 వచ్చేసింది కదా మీకు. అవునా, అంతే కదా, ఇది 7, 8 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, డ్రాయింగ్ రావాలంటే ఫస్ట్ వచ్చేసి ఈ 4ని 6ని కలిపేసుకోండి. 4, 6ని కలిపి తర్వాత వచ్చి 5, 7ని కలుపుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉంటా పొడవ దగ్గర తీసుకున్నారు కదా, ఈ పొడవ దగ్గర 2 ఇంచులు స్ట్రైట్ తీసుకుని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ క్లోజ్ పెట్టుకుంటాం. ఏమీ లేదు, జస్ట్ ఇలా 2 ఇంచులు ఇలా డ్రా చేసుకుని ఇలా డ్రా చేసుకుంటే మీకు హ్యాండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఎలాగైతే డ్రా చేసుకున్నారో అలా మాత్రమే కటింగ్ అనేది చేసుకోవాలండి. ఓకేనా, ఇక్కడ మట్టికి ఇలా క్రాస్ ఖచ్చితంగా రావాలి. సో ఇలా కటింగ్ చేస్తే మీ హ్యాండ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇలా నీట్గా రావాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్స్ లో తెలియజేయండి. నేను మళ్ళీ కొత్త వీడియోలు పెట్టి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తవక్కల ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ కోచింగ్ సెంటర్ అండి, మార్కంరాజుపేట,